జరిగేంత వరకు రోడ్డు పడ్డ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం జరిగేంత వరకు సిగ్గు కడప కలెక్టరేట్ కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఇంటిని కూల్చడము 77వ గణతంత్ర దినోత్సవం నాడే కూల్చడము సిగ్గు బాధ్యత లేని ప్రజాప్రతినిధులు డౌన్ సామాజిక బాధ్యతను నెరవేర్చలేని స్థానిక ప్రజాప్రతినిధులు రాజకీయ వ్యవస్థ అధికార వ్యవస్థ బాధితులకు వెంటనే శిక్షించాలి. దీనికి సూత్రధారులు పాత్రలందరినీ శిక్షించాలి. అర్ధరాత్రి ఇంటికి కూర్చివేత సూత్రధారులు పాత్రలందరినీ పోరాడతాం. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు సైనిక దళిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఈ డిఎస్పీ గారి ఇంటికి 40 గజాల దూరంలో ఉన్నటువంటి ఎర్రముక్కపల్లి కందిపాలెంలో ఉన్నటువంటి ఒక మాజీ సైనికుడి యొక్క ఇంటిని అర్ధరాత్రి పూట 2 జేసీబీలు తీసుకొని వచ్చి 100 మంది గూండాలు వచ్చి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించి ఇంటిని నేలమట్టం చేశారు. ఈ అంశం పైన దాదాపు 26వ తారీఖు జరిగితే ఇంతవరకు బాధితులకు న్యాయం చేయకపోగా దాని విధ్వంసానికి పాల్పడినటువంటి ఆ గుండాలను అరెస్టు చేయకపోవడం ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. అణగారినటువంటి వర్గాలపైన, పేదలపైన, దళితులపైన మీకున్నటువంటి అధికారాలను చెలాయించి యథేచ్ఛగా గుండాలు వచ్చి జేసీబీలు పెట్టి ఇళ్లపైన పడి దాడి చేస్తూ ఉంటే పోలీసు యంత్రాంగం మగధ నిద్రలో ఉందా, లేకపోతే పెద్దలు డేగల్లాగా వచ్చినటువంటి దొంగలు ఇచ్చినటువంటి డబ్బులు మీ కళాలను కదిలించి మీ యొక్క రక్షక వేళ్లను దారి మళ్లించాయని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున ఘటన జరిగినటువంటి ఘటనలో బాధ్యులైనటువంటి 100 మందిలో మీరు ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం, చేసినటువంటి వారిని కూడా పోలీస్ స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపిస్తారా? అంటే మీరు అటెంప్ట్ మర్డర్ కేసు మీరు పెట్టరా? ఎస్సీ ఎస్టీ కేసులు వారిపైన వర్తించవా? అర్ధరాత్రి పూట వచ్చి దాడులు చేసి ఇల్లు ధ్వంసం చేస్తే అలాంటిని రాజమార్గంలో పంపించారా? దీని వెనక పక్క ఏ స్థాయిలో ఉన్నా కూడా తక్షణం అరెస్టు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. బాధితులకు న్యాయం జరగాలి. వాళ్ళ ఇల్లు పునర్నిర్మాణం జరిగి తీరాలి. ఇల్లు కూల్చినటువంటి ఆయన నరసింహులు గారి ఆ కుటుంబం 2వ ప్రపంచ యుద్ధంలో, చైనా యుద్ధంలో సర్వీస్ చేసి శత్రు దేశాలపైన పోరాటం చేసినటువంటి కుటుంబం చివరికి వారికే రక్షణ లేకుండా పోయినట్టే ఇంకా సామాన్యుడికి ఏం రక్షణ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఈ ఘటన పైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, డీజీపీ గారికి కూడా ఫిర్యాదు చేయబోతున్నాం. జిల్లా కలెక్టర్ గారు తక్షణం స్పందించి చర్యలు తీసుకోకపోతే వారిపైన కూడా కంప్లైంట్ చేయక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.